ఇన్ రివర్స్ వాలంటీర్ల సేవలపై చంద్రబాబు సంచలన నిర్ణయం. వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో కెపాసిటీ బిల్డప్ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తుంది. వాలంటీర్ల విద్యార్హతలు వయస్సులను కూడా సేకరిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో రాజీనామా చేసి వాలంటీర్లు 1.9 లక్షలకు పైగా ఉండగా విధుల్లో ఉండే వాలంటీర్లు 1.53 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వాలంటీర్లకు పెంచిన గౌరవ వేతనం అమలు చేయాలంటే సుమారు 1.848 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో పీజీ చేసిన వారు 5%, డిగ్రీ చేసిన వారు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ పూర్తి చేసిన వారు 48%, 10వ తరగతి పాస్ అయిన వారు 13% ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్లను వయసుల వారీగా లెక్కలు తీయడంతో పాటు ఇతర ప్రాంతాలు గ్రామాలకు వెళ్లే వారు ఎంతమంది ఉండొచ్చనే అంశంపై కూడా వాలంటీర్లు అభిప్రాయాలను అధికార యంత్రాంగం సేకరించినట్లు సమాచారం. పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా కొనసాగించారు. 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయి. గత 2 నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకున్నారు. దీంతో వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోసం వాలంటీర్లు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.